సండే వచ్చేసింది. మరి మా దగ్గరలో ఉన్న చెరువులో చేపలు పడుతున్నారు. నేనైతే రెడీ అయిపోయాను. చేపలు తీసుకొని వచ్చేస్తాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఏమేమి చేపలు ఉన్నాయి ఏంటి అనేది మీకు డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన యొక్క గట్కేసర్లో చిన్న చెరువు అంటే చేపల చెరువు ఇదే. నీళ్ళు కొంచెం సమ్మర్ వచ్చేసింది, నీళ్ళు ఇంకుతున్నాయి, అయినా సరే చేపలు పడతానే ఉన్నారు. పక్కనే పచ్చని పొలాలు చూడండి, చక్కగా పశువులు, చెట్లు చూసారా. బర్రెలు అంటారు, అంటే గేదెలు, ఆవులు, చెట్లు. ఎక్సలెంట్గా ఉంది. జనాలు చూసారా చేపల కోసం వెయిటింగు. అందరూ తెలిసిన వాళ్ళే వస్తున్నారు. జనాలు అయితే వెయిటింగు చేపల కోసం. తొందరగా రాగానే టక్మని పట్టేద్దాం, టక్మని తీసేద్దామని. ఫ్రెండ్స్, వచ్చేస్తున్నాయి చేపలు. నేను వస్తున్నాడు, తర్వాత అటు ఒక ఇద్దరు వస్తున్నారు. వెయిటింగ్ చేపలకి. ఏంటి పాంప్లెట్లా లేదా ఏంటి పెద్దయా? దా వెయిటింగ్. ఫ్రెండ్స్, ఇంకో 2 వచ్చేసినాయి. మోటార్ చూసారా? ఇంకోటి చూడు. బంగారు తెగ బంగారు తెగ కేజీన్నర. బంగారు తెగ లేదా? 3 కిలోలు జోకించిన 6 కేజీలన్నర వచ్చింది. చూసా, బాగున్నారా? 6 కేజీలన్నర. ఇంటికాడ చేసేస్తారా? హలో ఫ్రెండ్స్, ఈ చెరువు పక్కనే చూడండి చక్కని మామిడి చెట్టు, బావి. బావి అంటే చేను. ఇక్కడ బోరు వాటర్ పోస్తుంది చక్కగా. సరే, క్లైమేట్ అయితే మంచి వండర్ఫుల్గా ఉంది. గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ రోడ్డు అదే చేపల చెరువు పక్కనే ఇది. సాయిబు గారు కూడా చేపలు తీసుకొని ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు ఇచ్చేద్దామని. వాకింగ్కి వెళ్ళి వచ్చాడు సాయిబు గారు.
వాటర్ అయితే చక్కగా పొలంలో పోస్తున్నాయి. ఫ్రెండ్స్, మా సాహిబ్ గారు దొంగ కత్తి మొత్తం అంతా రెడీ చేశారు. ఇది మా సాహిబ్ గారి ఇల్లు. అదిగో మొత్తం వాటర్ గీటర్ అంతా రెడీ చేస్తున్నాడు. సెల్ఫ్ సర్వీస్ ఎక్కువ చేస్తాడు సాహిబ్ గారు. సరే, తమలపాకు, మామిడికాయ, బాదం చెట్టు, పచ్చిమిరకాయలు, తులసి చెట్టు, ఇంత స్థలం ఉండాలి కానీ కరివేపాకు. అక్కడికి వెళ్దాంపా, అక్కడ పెట్టేసి వద్దాం. కమాన్, వేటకు రెడీ అయ్యాము ఇక మేము. వాళ్ళ డాడీ వచ్చాడు. యుద్ధానికి రెడీ మేము సిద్ధం, యుద్ధానికి మేము సిద్ధం. నీళ్లు రెడీ చేశాడు, నీళ్లు వస్తున్నవి. మా దోస్తుగాడు ఉయ్యాల ఒకటాకి టైరు 2 చీరలు ఉపయోగించాడు. చూసారు ఎట్ట కట్టాడో. ఊగెను ఉయ్యాల మనసున జంపాల. చూసారు ఫ్రెండ్స్, చేపలు చేయటానికి నీళ్లు, టబ్బు, రాళ్ళు మొత్తం రెడీ చేశాడు మావాడు. हमारा दोस्त रेडी होगा. ऐसे पकड़ो. हाँ, राइट. అట్టకు పెట్టి రంగాన్ని సిద్ధం. చేప బాగుంది, తీసుకున్నాం, తినేస్తున్నాం అంతే. మీరు చిన్నప్పుడే నేర్చుకున్నారండి సాహిబ్ గారు ఇలాగా? మాది పెట్టి రుద్దుతాం రా ఫుల్గా. ఓహో, మీది పెట్టి బాగా రుద్దుతారా? ఓహో, రైట్ రైట్. చాలా ఎక్స్పర్ట్స్ అక్కడ చేసిన వాళ్ళలాగా చేసేస్తున్నాం టకటక. చేసుకుని బతి చేస్తాం. గురకలు వేడి ఉపాసాల్లో ఉన్నాడు, వద్దన్నాడు. లేదంటే తీసుకున్నాడు. కాదు, దాని పేరు ఏంటండి సాహిబ్ గారు? ఏమండి నవాబు గారు? బొచ్చా కాదండి, అది రాగండి. ఇక్కడ రవ్వలు అంటారు. బా, ఎంత పద్ధతిగా, ఎంత స్మూత్గా చేస్తున్నారండి సాహిబ్ గారు. కరివేపాకు కావాల్సిన చెట్లు ఉన్నాయి. తెలంగాణకు వచ్చిన తర్వాత సాహిబ్ గారు ఎక్స్పర్ట్ అయిపోయాడు. చూసారు ఫ్రెండ్, మా ఫ్రెండ్ కత్తి రెడీ చేశాడు, దొంగ రెడీ చేశాడు. చాలా సాక్సక్యంగా. బా 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 బా. మంచి ఎక్స్పర్ట్ కొట్టినట్టు కొడుతుంది. అది చిన్నవి చాలన్నారు. అది మరి ఏం చేస్తుందో. వీటి పేరు మనం గురకలు అంటాం, ఇక్కడ పాంప్లెట్లు అంటారు. చైనా గురక అంటాం. వీటిని చక్కగా పాంప్లెట్స్ అంటారు. చక్కగా ఆయిల్, మన తవా పెనం పెట్టి పెనం మీద ఆయిల్ మీద చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి రుచికరంగా వస్తుంది. సాహిబ్ గారు పచ్చిదే తినేంత కసిగా చేస్తాడు వాటిని. సాహిబ్ గారు ఎంతో సామసక్యంగా చేపల్ని బండకేసి రుద్దుతున్నారు. తెల్లగా నిగనిగలాడాలా సాహిబ్ గారు? ఏ పనైనా ఇలా నీట్గా చేస్తారా సాహిబ్ గారు మీరు? మార్కెట్లో ఇక్కడ పెద్ద పెద్ద శంకులు పారేస్తున్నారు. ఫ్రెష్గా ఉంది కదా, అందుకే శంకులు చూడు ఎంత ఎర్రగా నిగనిగలాడుతుంది, మామిడికాయ పచ్చడిలాగా. కత్తిపేట పొదును లేదమ్మా. ఒక్కసారి కత్తిపేట పొదును పెడుతున్నావా సాహిబ్ గారు? జాత